డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటిది రాణి చంద్రమణి దేవి ఆసుపత్రి, విశాఖపట్నం జిల్లా పెద్దవేల్టర్ నందు 100 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కట్టడము. దీనిని బ్రిటిష్ వారు కట్టించుకున్నారు. ఆ దినాల్లో వారు వెళ్ళిపోతూ వీటిని అనేక మంది రాజులకు, రాణులకు, గొప్పవారికి విక్రయించారు. ఆ విక్రయించినటువంటి సందర్భంలో మన పూర్వీకురాలైనటువంటి గనురాలు, నోబెల్ బహుమతి పొందుకున్నటువంటి రాణి చంద్రమణి దేవి గారు దీన్ని తీసుకొని దీనిలో ఒక గొప్ప కట్టడము ఆమె నివసించుటకు, ఆమె ఇక్కడికి వచ్చి మరి చక్కగా ప్రకృతిని ఆస్వాదించుటకు దీన్ని కొనుగోలు చేసి ఉన్నారు అన్నాడు. అయితే ఆమె మరి ఆ వృద్ధాప్యములో ఉన్నప్పుడు దీనిని మరి 1965లో దీనిని యొక్క ట్రస్ట్కి ఇచ్చి ఉన్నారు. అయితే ఈ ట్రస్ట్ దేనికి ఇచ్చారంటే ఆమె యొక్క ఆలోచన, ఆమె సేవా దృక్పథం ఏమిటంటే, చిన్నపిల్లలు 30 సంవత్సరాల క్రితం మన దేశంలో, మన భారతదేశంలో మరి వికలాంగులు ఎక్కువగా ఉండేవారు. పోలియో వ్యాధిగ్రస్తులు, కాళ్ళు చేతులు పోయినటువంటి వారు, వంగిపోయినటువంటి అటువంటి వారికి వైద్యం చేయడానికి ఇక్కడ ఒక సదుపాయము ఈ యొక్క తను కొనుక్కున్నటువంటి, కొనుగోలు చేసినటువంటి కట్టడమును ట్రస్ట్కి ఇచ్చేశారు. అయితే ట్రస్ట్ మరి కొన్ని కారణాల వలన, ఇబ్బందుల వలన మరి డొనేషన్స్ సరిగా రాకపోవడం వలన ఆ యొక్క ట్రస్ట్ వారు ఏం చేశారంటే, అప్పుడు దీనిని ప్రభుత్వానికి చెంగల వెంకటరావు గారు ఉన్నప్పుడు ఆ దినాల్లో దీనిని గవర్నమెంట్కి ఇచ్చేశారు. అప్పటి నుంచి కూడా ఇది మరి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ఇంత గొప్ప కట్టడం చూసారా, చుట్టూ ప్రకృతి వనము, ఒక మరి అడవిని పోలినట్టుగా ఉంటూ ఉంది. ఇది మన విశాఖపట్నంలో మరి ఎంతో సుందరమైనటువంటి ప్రాంతముగా ఉంటూ ఉన్నది. అయితే దీనిని మరి తప్పకుండా ఒక్కసారైనా మీరు చూచి సంతోషించవలసినటువంటి గొప్ప మరి అవకాశము మనకు ఉన్నది. కాబట్టి నేను కూడా ఇక్కడ ఉండుటకు, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వారితో కలిసి పనిచేయటకు ఆ భగవంతుడు నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ చరిత్రలు మనం తెలుసుకోవాలి, మన పిల్లలకు, మన తరాల వారికి కూడా తెలియచేయాలి. మరి ఇప్పటికీ కూడా ఈ యొక్క మన పట్టణంలో ఇంత అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి వనము ఉన్నదని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కనీసం 100 రకములైనటువంటి మొక్కలను పెంచుతూ ఉంటారటండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు. మరి ఎంత గొప్ప అద్భుతమో కదా. దీనిని చూస్తూ ఉన్నప్పుడు ఎంతగానో మనసు పులకరించి తరించిపోతూ ఉంటుంది. మీరు కూడా చూసి మరి దీనిలో మీరు కూడా ఈ యొక్క ప్రకృతి ఇచ్చేటువంటి ఆ సంతోషమును మీరు కూడా మరి చవి చూడాలని నేను యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. మన పూర్వీకులు మన కోసం విడిచి వెళ్ళినటువంటి ఈ ప్రదేశాలు, ఈ ప్రాంతాలు ఇలాగే ఉంటే రానున్న దినాలు ఎంత చక్కగా. అదిగోండి ఈవిడే మరి రాణి చంద్రమణి దేవి. ఆమె వివాహం కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఆమె చూసారా, చక్కగా వంటశాలలో వంట చేసుకుంటున్న దృశ్యము ఈమె. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఫోటో కూడా ఇక్కడ ఉంచారు ఈ యొక్క ప్రాంగణంలో. మరి దాన్ని కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత ఆమె యొక్క ఒక శిల్పాన్ని కూడా తయారు చేసి అక్కడ పెట్టారు. కాబట్టి మీరు దీన్ని చూసి ఆనందించండి. దయచేసి అనేక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.